హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరొక యూత్ఫుల్ ఎంటర్టైనర్ మూవీ తీసుకొచ్చాను. అదేంటో కాదు, జిగ్రీస్ మూవీ, నలుగురు స్నేహితుల కథ. జిగ్రీస్ మూవీ రివ్యూ ఇప్పుడు ఇవ్వబోతున్నాను. ప్లీజ్ నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నచ్చినట్టయితే హైప్ ఇవ్వండి. అండ్ ఇంకా వెంటనే టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాలీవుడ్ యువ నటులు కృష్ణ బురుగన్, ధీరజ్ ఆత్రేయ, మణి వక్క, రామ్ నితిన్ నటించిన చిత్రం జిగ్రీస్. ఈ మూవీని హరీష్ రెడ్డి ఉప్పల దర్శకత్వం వహించగా మౌంట్ మేర్ పిక్చర్స్ పతాకంపై కృష్ణ ఓడపల్లి నిర్మించారు. నవంబర్ 14న విడుదల కానుంది. అయితే ఈ మూవీ ప్రీమియర్స్ ఇప్పటికే థియేటర్లో వేశారు. యువ నటులతో తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ తెలుసుకుందాం. అసలు సినిమా కథ ఏంటంటే, జిగ్రీస్ అనే టైటిల్కి తగ్గట్లుగా కార్తీక్ అలియాస్ కృష్ణ బురుగల, ప్రవీణ్ అలియాస్ రాము నితిన్, వినయ్ అలియాస్ ధీరజ్ ఆత్రేయ, ప్రశాంత్ అలియాస్ మణి వాక, నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్ ఒకరోజు రాత్రి ఫుల్గా మద్యం సేవించి ఉండగా మారుతి 800 కారులో గోవా వెళ్ళాలని అనుకుంటారు. వారందరూ తాగిన మైకంలో ఉండగా దారి మధ్యలోనే కారు ట్రబుల్ ఇస్తుంది. ఈ క్రమంలోనే కథలోకి మరో ఆసక్తికరమైన క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది. అక్కడ నుంచి కథ అసలు మలుపు తిరుగుతుంది. ఆ నలుగురు స్నేహితులు అంత చిన్న కారులో గోవా చేరుకున్నారా? రాత్రికి రాత్రే ఈ చిన్న కారులోనే ఎందుకు వెళ్ళాలి అనుకుంటారు? గోవాలో వీరు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొంటారు? అక్కడ వారు చేసిన అల్లరి ఏంటి? గోవా ప్రయాణం వారి జీవితంలో తెచ్చిన అనూహ్య మార్పులు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకోవాలంటే జిగ్రీస్ మూవీ చూడాల్సిందే. అసలు సినిమా ఎలా ఉందంటే, జిగ్రీస్ టైటిల్కి తగ్గట్టే ఈ స్టోరీ నలుగురు స్నేహితులది. పెద్దగా కథలో ట్విస్టులు అంటూ ఏమీ లేవు, కానీ నవ్వులు పూయిస్తుంది. చాలా సీన్స్ కూడా ప్రేక్షకులను నవ్వులు పూయిస్తూ ఉంటుంది. చాలా సీన్స్ కూడా ఇలాంటి కథలకు బలం కూడా అయిందే. ఈ విషయంలో దర్శకుడు విజయం సాధించాడు. ముఖ్యంగా లారీ సీన్తో పాటు ఓ ఊర్లో నాటుకోడి ఎపిసోడ్ నవ్వులు తెప్పిస్తుంది. ఆపై కండోమ్ చుట్టూ క్రియేట్ చేసిన సీన్ హిలేరియస్గా అందరి నవ్విస్తుంది. మావోయిస్టుల బ్లాక్ ఎపిసోడ్ కూడా ఓ మాదిరిగానే మెప్పిస్తుంది. ఇలాంటి ఫ్రెండ్స్ మన చుట్టూ కూడా ఉన్నారనిపించేలా ప్రేక్షకులను అనిపిస్తుంది. చాలా సీన్లు కూడా మన కథనే వెండి తెరపై చూపిస్తున్నారని కలుగుతుంది. జిగ్రీస్ కథలో పెద్దగా ఊహించని మలుపులు లేకపోవటానికి ప్రేక్షకుడిని మాత్రం ఎంటర్టైన్ చేస్తుంది. క్లైమాక్స్ సీన్ మాత్రం అందరినీ మెప్పిస్తుంది. చాలామంది ఆ సీన్ చూస్తున్నంతసేపు భావోద్వేగానికి గురవుతారంట. ఎవరెలా చేశారంటే, సినిమాలో ఎక్కువగా కనిపించింది యువ నటులే, కానీ అందరూ తమ పాత్రల మేరకు మెప్పించారు. లీడ్ రోలు చేసిన కృష్ణ బురుగుల పర్ఫార్మెన్స్ అందరినీ మెప్పిస్తుంది. సినిమా ప్రారంభం నుంచి తనదైన నటనతో మెప్పిస్తారు. రామ్ నితిన్ తన పాత్ర మేరకు పర్వాలేదనిపిస్తాడు. ధీరజ్ ఆత్రేయ చాలా సహజంగా అమాయకమైన నటనతో కామెడీ పంచించాడు. మణివాక సినిమాలో కీలకమైన పాత్ర. అసలు కథ మొత్తం తన చుట్టే తిరుగుతుంది. అయితే ఎమోషన్ సీన్స్, నటనలో అనుభవం ఇంకొంత అవసరం కావాల్సి అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ చాలా కలర్ఫుల్గా ఉంది. కామ్రాన్ అందించిన సంగీతం సన్నివేశాలు తగ్గట్టుగానే బాగానే ఉంది. కథ మేరకు నిర్మాణం విలువలు మెప్పించాయి. స్వస్తిక్ రావ్ సౌండ్ డిజైన్తో పాటు శ్యామల్ సిస్టర్స్ మిక్సింగ్ బాగుంది. మీ జిగ్రీస్తో కలిసి సినిమాను వెళ్ళండి, తప్పకుండా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తారనమాట. ఇదండి జిగ్రీస్ మూవీకి సంబంధించిన అప్డేట్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు ఇట్లానే వస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.